చెప్పే విధానంలో తప్పు చేశారు, కానీ ఉద్దేశం మంచిదే అంటున్నారు నటుడు శివాజీ. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన కామెంట్స్ కు సంబంధించి మహిళా కమిషన్ 2 గంటల పాటు విచారించింది. అతని వ్యాఖ్యలు తప్పుపడుతూ అతని వివరణ రికార్డ్ చేసింది. విచారణ అనంతరం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు శివాజీ. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, అందుకే విచారణకు హాజరై వివరణ ఇచ్చారన్నారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి కాని దానికి ఆడవాళ్ల మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే, కరెక్టే మేడం. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను. మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని. దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు.